సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్లో ప్రారంభం. ఈరోజు చాలా సంతోషకరమైన రోజు. మన మున్సిపాలిటీలో ఈరోజు అడుగు పెట్టాం. అంటే నెల క్రితమే మన ఏదైతే తిమ్మప్పకున్నాడో ఆ రోజే నెల క్రితమే మన మున్సిపల్ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్నా. ఈరోజు పూర్తి బాధ్యతలతో ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం పూర్తి బాధ్యతతో తలారి గౌతమి గారు ఈరోజు తీసుకోవడం జరిగింది. చాలా సంతోషకరం. మేము అభివృద్ధి వైపు చూస్తాం తప్ప కుల మతాలకి రెచ్చగొట్టే విధంగా ఏది కూడా చేయం. ఖచ్చితంగా ఏదేమైనా కూడా ఇంకా మమ్మల్ని 4 మాటలు తిట్టినా భరిస్తూ అభివృద్ధినే ఆకాంక్షిస్తూ ముందుకు తీసుకెళ్తాం. ఎందుకంటే ప్రజల ఆకాంక్షతో ముందుకు వెళ్లాల్సిన బాధ్యత మా పైన ఉంటుంది. ప్రజలు మమ్మల్ని గెలిపించేదానికి అభివృద్ధి చేసుకోవడానికి తప్ప ఒకరికొకరు తిట్టుకోవడం కాదనేది ఖచ్చితంగా చెప్పగలుగుతున్నా. ఎందుకంటే ఏదైనా ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. ప్రశ్నించే హక్కుని మనం సద్వినియోగం చేసుకోవాలి, దుర్వినియోగం చేసుకోకూడదు. ఎందుకంటే రకరకాలుగా వ్యక్తిగత కారణాలతో రకరకాలుగా ఒకరు విమర్శించుకుంటే ప్రజలు కూడా తీవ్రంగా ఇబ్బంది పడతారు, అసహించుకుంటారు మనల్ని. ఆ విధంగా అసహించుకోకుండా మంచి సలహాలు ఏమన్నా ఇస్తే అభివృద్ధికి కళ్యాణదుర్గం మున్సిపాలిటీ అభివృద్ధి చేయడానికి ఏదైనా మీరు ముందుకు వచ్చి మంచి సలహాలు ఇస్తే కూడా ఖచ్చితంగా మీరు కానీ మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కానీ ఎవరైనా కానీ వచ్చి సలహాలు ఇస్తే ఖచ్చితంగా స్వీకరిస్తాం. మీరు చూశారు, మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి వచ్చాడు, రకరకాలుగా ఏదేదో హామీలు ఇచ్చాడు. కానీ హామీలు ఒక్కటి కూడా నెరవేర్చకుండా ఆ పరిపాలన వెళ్ళిపోయింది. 11 మంది ఎమ్మెల్యేలతో మీ పార్టీ అక్కడ ఆగిపోయింది. ఈరోజు కూడా 11 మంది కౌన్సిలర్తో మీ పార్టీ ఆగిపోయింది. అంటే మీకు ఆ ఫిగర్ అనేది ఖచ్చితంగా వచ్చింది. ఎక్కడ పోయినా కూడా మీకు 11 నంబర్తోనే మీరు ఇంకా కిందకి రావాలి, కానీ ముందుకు పోయే అవకాశం లేదు. ఈరోజు 11వ తారీఖు 11 మంది ఈరోజు వాళ్ళు 11 గంటలకి ఈరోజు టైంలో కూడా మీరు 11 మందికే పరిమితమైనారంటే భగవంతుడు మీకు ఏదో 11తో ఏదో చేశారు. ఎందుకంటే మీకు అన్ని విషయాలు కూడా తెలుసు. ఇంకా చాలా రాజకీయాలు మాట్లాడాల్సిన అవసరం ఉంది, కానీ ఇది సందర్భం కాదు. విజయాలకి ప్రజలందరూ కూడా కార్యకర్తలు నాయకులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. కాబట్టి అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మనమందరూ కూడా కలిసికట్టుగా మీ సహకారంతో మన మున్సిపాలిటీని అభివృద్ధి చేసుకుని ముందుకు వెళ్దామని తెలియజేస్తాం. గౌతమి వైపు ముగ్గు చూపడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తలారి గౌతమ్ని మున్సిపల్ చైర్మన్ గా నియమించి ఆమె ఎన్నికకు మేమందరూ కూడా మద్దతు తెలిపి ఈరోజు ఆమె ఎన్నిక కావడం జరిగింది. చాలా సంతోషకరం. ఎందుకంటే తలారి అనేది మన ప్రాంతంలో ఒక కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న తలారిలో చాలా మంది ఉన్నారు. అలాంటి తలారి కుటుంబం మన కళ్యాణదుర్గం ప్రాంతంలో ముఖ్యంగా ఎక్కువగా ఉన్నారు. అలాంటి ప్రాంతంలో ఉన్న తలారి కుటుంబానికి సంబంధించిన తలారి గౌతమి గారిని ఎన్నుకోవడం చాలా శుభ సందర్భం. ఏదేమైనా కూడా మా మధ్యలో ఏ రకమైన భేదాభిప్రాయాలు కానీ కుల మతాలకు అతీతంగా మేము మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నేర్పించాడు. మా పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చెప్పారు. మా నారా లోకేష్ బాబు గారు కూడా అదే చెప్పారు. ఎందుకంటే మనం ఎన్డీఏ సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. మీరందరూ కూడా కలిసిమెలిసి ఉండాల్సిన బాధ్యత ఉందని చెప్పడంతో మేము మాతో పాటు ఉన్న మా నాయకులు అందరూ కూడా దాన్ని పాటిస్తూ ముందుకు అభివృద్ధి వైపు దూసుకెళ్తున్నాం. అందులో భాగంగానే కళ్యాణదుర్గం టౌన్ కూడా ఎంతో అభివృద్ధి చెందుతుంది. మీరు కూడా చూస్తున్నారు. చాలా ఏళ్ల క్రితం నుంచి కూడా అభివృద్ధికి నోచుకోకుండా వెనకబడిన ప్రాంతంగా ఇది గుర్తింపు ఉంది. ఎందుకంటే ఎక్కడ కూడా అభివృద్ధి లేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్న పక్కన ఉన్న రాయదుర్గం కావచ్చు, మడకసిర కావచ్చు, ఇక్కడ ఉన్న ఉరవకొండ కావచ్చు, చుట్టూ ఉన్న మన ప్రాంతాలన్నీ కూడా చాలా అభివృద్ధి అయ్యాయి. కళ్యాణదుర్గం మాత్రం అభివృద్ధికి నోచుకోకుండా వెనకబడింది. అలాంటి ప్రాంతాన్ని ప్రజల సహకారంతో మా ముఖ్యమంత్రి గారి సహకారంతో అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. కాబట్టి అందులో భాగంగా ఈరోజు మన చైర్మన్ గా తలారి గౌతమి గారిని ఎన్నుకోవడం జరిగింది. ఇది చాలా శుభసూచకం, చాలా సంతోషకరం. మీ అందరూ కూడా తెలియజేస్తున్నా.